లింగంపేట లోకాలమ్మ పండగ సందర్భంగా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో సల్లాదుల ప్రసాద్ బాబు గారి ఆధ్వర్యంలో, అలాగే సావనాయుడు గారు, అబ్బానాయుడు గారు, వాళ్ళ టీం మొత్తం ఇక్కడ ఎవరైతే లింగంపేటలో ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమంతో పాటు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూడా ఒక చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా అభినందన విషయం. ఇది జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేయడం అనేది ఇంకా చాలా అభినందించవలసిన అవసరం ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన కార్యకర్తల నాయకులకు, అలాగే ఇక్కడ గొల్గొండ పార్టీ అధ్యక్షులు గన్నం ధర్మరావు గారికి, అలాగే మా రూరల్ పార్టీ ఉపాధ్యక్షులు ఊరి చక్రవర్తి గారికి, అలాగే జిల్లా సంయుక్త కార్యదర్శి అల్లాడి సురేష్ గారు అందరూ మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానం పలికి ఈ యొక్క కార్యక్రమాన్ని మా చేతుల మీదుగా నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమంలో కూడా ఎస్సీసీఎల్ అధ్యక్షులు బోయిన చిరంజీవి, అలాగే కోన నారాయణరావు గారు వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ముందుగా అమ్మవారిని కూడా దర్శించుకొని, అలాగే ఆమె స్థానిక తీర్థ ప్రసాదాలు తీసుకొని ఈరోజు నిర్వహించి మాకు చక్కగా మా అందరికీ కూడా దర్శనం చేసి అమ్మవారి కటాక్షంతో ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఈ కార్యక్రమం చేయడం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. చక్రవర్తి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి గొల్గొండ జనసేన పార్టీ నాయకులు ఎవరైతే వారందరూ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు, నా అభినందనలు. మరో ముఖ్య విషయం ఏంటంటే, ఈ మధ్య మన ఆంధ్ర రాష్ట్ర ప్రదేశంలో పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో అనకాపల్లిలో వేయించేసిన నోకాతల్లి అమ్మవారికి రాష్ట్ర పండుగగా ఆయన ప్రకటించడం జరిగింది. అన్న మాట ప్రకారమే ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాష్ట్ర పండుగ ప్రకటించిన తర్వాత ఈ మధ్యన మనం చూసాం రమేష్ బాబు గారు కానీ ఇతర మంత్రులు కానీ అక్కడికి వెళ్ళి పట్టువత్రాలు సమర్పించి ఆ నోకాతల్లి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అలాగే లింగంపేట అమ్మవారి దర్శనానికి మా ఇన్ఛార్జి గారు, జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అలాగే లింగంపేట టీము, జనసేన టీం అందరూ నాయకులందరూ కూడా ఈరోజు కార్యక్రమం పెట్టాము. డొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా మజ్జిగ ప్యాకెట్లు, మజ్జిగ పంపిణీ చేయడానికి ఇది ఇక్కడ సల్లాదుల ప్రసాద్ గారు, అబ్బాయినాయుడు గారు, స్వామినాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. యూత్ కుర్రోళ్ళు, యూత్, జనసేన యూత్ అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ప్రోగ్రాం కూడా ఒకటి ఉంది, సాంస్కృతిక కార్యక్రమం కూడా పెట్టడానికి సల్లాదుల ప్రసాద్ తాత సాంబమూర్తి గారు గోల్కొండ వారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాగే ఈ కార్యక్రమాలు అనేది డొక్కా సీతమ్మ గారి కార్యక్రమం అనేది ఇది పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చింది. చాలామంది చాలా రకాల పేర్లు పెడతారు, కానీ పూర్వం పేరున్న వాళ్ళు అందరూ కూడా మా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే మరొకసారి ఈ అమ్మవారికి కూడా మా పాదాభివందనాలు వచ్చిన భక్తులకు కూడా నమస్కారం. లింగంపేట గ్రామంలో లోకాలమ్మ తల్లి పండుగ సందర్భంగా ఈరోజు లింగంపేట జనసేన యూత్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అనే పేరు మీద మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసి నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైనటువంటి రాజాన సూర్యచంద్ర గారు, జిల్లా ఉపాధ్యక్షులు చక్రవర్తి గారు, మరియు సంయుక్త కార్యదర్శి సురేష్ గారు, అలాగే గొల్గొండ మండల అధ్యక్షులు గన్నం ధర్మరావు గారు, ఇంకా ఇతర నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమానికి వచ్చి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారని వాళ్ళకి నేను మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.